జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భద్రాచల రామయ్య పదఛాయలో ఉన్నాం మనం అంతాను. ఇక్కడ ముఖ్యంగా కొండిశెట్టి నాగేశ్వరరావు గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఎంతో భక్తితో ప్రేమతో అష్టలక్ష్మి ఆశ్రమానికి ఈ 2 ఎకరాల స్థలం ఇచ్చారు. ఈ పవిత్రమైనటువంటి స్థలంలో అంటే ఇక్కడ ఉష్ణగుండాలు అంటారు. ఈ ఉష్ణగుండాలు రాముడు ఇక్కడ నడయాడేటటువంటి దివ్య స్థలంలో మనం రేపు మార్చి అంటే ఈ నెల అంటే పాల్గొన మాసం 12వ తేదీ అమ్మవారి యొక్క ఊరేగింపు జరుగుతుంది. అమ్మవారు అందరి దగ్గరికి వస్తూ ఉంటారు, అమ్మవారిని సేవించుకుంటారు. ప్రతి ఇంటి ముందు నుంచి అమ్మవారు వెళ్తూ ఉంటారు, అమ్మవారికి చక్కగా నీరాజనం ఇస్తారు. అది 12వ తేదీ మార్చి 12 సాయంకాలం అమ్మవారి యొక్క ఊరేగింపు అవుతుంది. మార్చి 13వ తేదీన ఆ రోజు సాయంకాలం అంకుర అర్పణ మహోత్సవం జరుగుతుంది. ఇక్కడే మనకి ఈ అష్టలక్ష్మి ఆశ్రమంలో, ఈ మిథిలా నగరంలో ఇక్కడ జరుగుతుంది. మార్చి 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కూడా మనకి శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారము చక్కగా భాగవత ఆచార్యుల యొక్క కటాక్షంతో మనకి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎప్పుడు మార్చి 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అష్టలక్ష్మి యాగం ఇక్కడ జరుగుతుంది. ఎందుకు చేస్తున్నారండి యజ్ఞాలు యాగాలు? మనం చేసేవి కావు, ఎప్పటి నుంచో మన మనది ఋషుల సంప్రదాయం అంటారు. ఆ ఋషులు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయం యజ్ఞాలు యాగాలు. ఈ యజ్ఞాలు యాగాలు చేయడం వల్ల సమాజం సుభిక్షంగా ఉంటుంది, పాడి పంట సమృద్ధిగా ఉంటుంది, సకాలంలో వానలు కురిసి అందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతో ఉంటారు అనే సంకల్పంతో మన పెద్దలు యజ్ఞయాగాలు చేస్తారు. అసలు ఇంతకీ యజ్ఞం అంటే ఏంటి, యాగము అంటే ఏమిటి అంటే యజ్ఞమన్నా యాగము అన్నా భగవంతుడి యొక్క ఆరాధన. అటువంటి భగవంతుడి యొక్క ఆరాధనని మనం 9 రోజుల పాటు ఇక్కడ అష్టలక్ష్మి ఆశ్రమంలో చక్కగా మనం భక్తులందరూ కలిసి ఆనందంగా చేసుకోబోతున్నాం. మనకి 14వ తేదీ ఉదయం ఇక్కడ అగ్ని ప్రతిష్ఠ జరుగుతుంది. మార్చి 14 ఉదయం 10-10:30కి అగ్ని ప్రతిష్ఠ జరుగుతుంది. అగ్నిని పెరుగు చిలికినట్టుగా అరణిని తీసుకుని మన వాళ్ళు చిలుకుతారు. అందులోంచి అగ్నిదేవుడు వస్తాడు. ఆ వచ్చినటువంటి అగ్నిదేవుణ్ణి ఆయా కుండాలలో 5 హోమకుండాలు ఉంటాయి. అక్కడ మనకి వెనకాల ప్రధాన యాగశాల, అక్కడ చక్కగా ఆ యాగశాల మన వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు కదా. అందులో 5 కుండాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. పక్కని ఒక అష్టాక్షరి కుండం అంటారు, అందులో అష్టాక్షరి మహామంత్రం హవనం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలాగా 9 రోజులు జరుగుతుంది. ఆ పక్కని ఇష్టి యాగశాల అని ఉంది. ఇష్టి యాగశాల, అక్కడ ఇష్టి అంటే కోరిక. ప్రతి మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి కదా. నాకు సంతానం కావాలి, లేదా నాకు వ్యాపారం బాగుండాలి, లేకపోతే నాకు మా భార్యాభర్తలు మేము కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి. ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరికలు ఉంటాయి. చదువుకునే పిల్లలకి చక్కగా మంచి చదువు రావాలి అని ఇలాగ దానికి ఒక్కొక్క ఇష్టి అంటారు. అంటే కోరికతో చేసేది ఇష్టి అంటారు. ఆ ప్రధాన యాగశాలకి అవతల పక్క ఇష్టి యాగశాల ఉంటుంది. అక్కడ ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మనకి 11:30 వరకు కూడా ఇష్టి హోమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉదయం ప్రధాన యాగశాలలో ఉదయం 6 నుంచి చక్కగా 9 గంటల వరకు పెరుమాళ్ళ ఆరాధన, సేవాకాలం, అమ్మవారికి అభిషేకం, చక్కగా ఆరాధనలు జరుగుతాయి. తీర్థ ప్రసాద గోష్ఠి. ముఖ్యంగా ఈ యాగంలో ప్రతిరోజు వచ్చి తీర్థం ప్రసాదం పుచ్చుకుంటే చాలు. తీర్థం పుచ్చుకుంటే అది భగవంతుడికి అభిషేకం చేసిన తీర్థం కనుక అది మనం తీసుకున్నట్లయితే మనలో ఉండే దోషాలు పోతాయి. మన వాళ్ళు చాలా అందంగా చెప్తారు, ఏది తీసుకున్నా భగవంతుడికి నివేదన చేసి ఆ ప్రసాదం తీసుకోమంటారు. అలా తీసుకుంటే ఏమిటి లాభం అంటే మన లోపల మంచి ఆలోచనలు కలుగుతాయి, పవిత్రమైనటువంటి ఆలోచనలు. పచ్చని మొక్కలు వేసుకున్నాం అనుకోండి, చుట్టూని ఏమొస్తుంది, చల్లని గాలి వస్తుంది. అలాగే భగవంతుడి యొక్క ప్రసాదం
తీసుకున్నట్లయితే మనలో మంచి ఆలోచనలు ఉంటే ఏంటి లాభం అంటే వాట్ ఈస్ ద బెనిఫిట్, వాట్ ఈస్ ద ప్రాఫిట్. మనకి బెనిఫిట్ ప్రాఫిట్ లేకుండా ఏది చెయ్యం కదా. ఏమిటి లాభము అని అంటే బాగా గుర్తుంచుకోవాలి, మనం ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా ఉంటాం, ఎవరిని ద్వేషించాం, ఎవరిని దూషించాం, ఎవరిని తిరస్కరించాం, ఎవరిలోనూ వాళ్ళు అది ఉంది వీళ్ళలో ఇది ఉంది అని ఎవరిని పాయింట్అవుట్ చెయ్యం. మనుషులంత తర్వాత కామను, అందరిలో లోపాలు ఉంటాయి అని చెప్పి మంచి ఆలోచనతో తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతాం. ఇది ఎలా వస్తుంది అంటే భగవంతుడి యొక్క అర్చన, భగవంతుడి యొక్క ఆరాధన, భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క ప్రసాదం, భగవంతుడి యొక్క తీర్థం ఇవి తీసుకోవడం వల్ల, ఇవి చేయడం వల్ల మనకి వస్తుంది. కనుక ప్రతిరోజు తీర్థగోష్ఠి ఉంటుంది మనకి 9:30 నుంచి 12 గంటల వరకు రోజు అక్కడ మనకి హోమాలు అవుతాయి. అలాగే మధ్యాహ్నం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇంత ప్రసాదం ఉంటుంది. ఈ ప్రసాదం అన్నదానం ఎక్కడైనా చేస్తారు, ఇది అన్నదానం కాదు చేసేది, భగవంతుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని భక్తులు అందరితో కలిసి తీసుకుంటూ ఉంటే అమ్మవారికి ఆనందం. అందుకని ఆ కార్యక్రమం కూడా మనం చక్కగా చేస్తున్నాం. అలాగే మళ్ళీ తిరిగి సాయంకాలం 5:30 నుంచి మనకి ఇక్కడ 9 గంటల వరకు కూడా మళ్ళీ హోమాలు అవుతాయి. ఇక్కడ ప్రవచన మండపం ఉంటుంది, పెద్దల పండితుల ప్రవచనాలు ఉంటాయి. ఇది మనకి ఈ రకంగా ఉదయం సాయంకాలం. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, పెద్దల పండితుల ప్రవచనాలు ఉంటాయి, చక్కని భజనలు, చక్కని కీర్తనలు, చక్కని మంత్ర అనుష్ఠానం చక్కగా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. మనకి ముఖ్యంగా ఇక్కడ మనం చూసే ఉంటాం, చక్కగా మనం బుధవారం అమ్మవారి శోభాయాత్ర అవుతుంది, లక్షివారం అంకురార్పణ మహోత్సవం అవుతుంది, శుక్రవారం చక్కగా అగ్ని ప్రతిష్ఠ మనం చక్కగా చేసుకుంటూ ఉంటాం, శనివారం పెద్దల పండితుల యొక్క ప్రవచనాలు అవుతూ ఉంటాయి. అలాగే మనకి ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారికి 1,00,000 తమలపాకులతో అర్చన జరుగుతుంది. ఆంజనేయ స్వామి మనకి మంచి బలాన్ని ఇస్తాడు, మంచి తేజస్సుని ఇస్తాడు, మంచి వర్చస్సుని ఇస్తాడు, మంచి ముఖ్యంగా స్వచ్ఛమైన భక్తిని ఇస్తాడు. అటువంటి ఆంజనేయ స్వామికి మనం 1,00,000 తమలపాకులతో అర్చన చేస్తాం. అలాగే చదువుకునే పిల్లలకి చక్కగా మనం హయగ్రీవ మంత్రోపదేశం అది కూడా మనకి చక్కగా మనం చేస్తున్నాం చాలా విశేషంగా. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్స్ మనం చేసుకుంటూ, అలాగే సుమంగళి పూజ అని చెప్పి మనం కార్యక్రమాన్ని కూడా చక్కగా చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో కూడా మనం అందరం చక్కగా హాయిగా మనం పాల్గొని సుమంగళి పూజ ఒకరోజు, ఆంజనేయ స్వామికి 1,00,000 తమలపాకులతో అర్చన ఒకరోజు, అలాగే చదువుకుని విద్యార్థులకి హయగ్రీవ మంత్రోపదేశం ఒకరోజు, ఇలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం మనం ఇక్కడ చేసుకుంటూ అందరం కలిసి, ఇది ఏ ఒక్కరికో కాదు ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని, బీదవాళ్ళ ధనవంతుల, ఉన్నవాడా లేనివాడా, ఆ కులమా ఈ కులమా, ఈ మతమా ఆ మతమా అనేటటువంటి తారతమ్యం లేదు. మనం అందరూ ప్రజలందరూ కూడా సౌభాగ్యంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, సుహృదయంగా ఉండాలి, మంచి హృదయంతో ఉండేటట్టుగా మనం అమ్మవారిని ప్రార్థన చేస్తూ అష్టలక్ష్మి యాగం చేస్తున్నాం. తర్వాత ఇందులో విశేషంగా అష్టాక్షరి జీయస్వామి వారు వస్తున్నారు. పెద్దలు ఇలా అలాంటి పెద్దలు వచ్చి ఇక్కడ పాదం పెట్టారనుకోండి, ఈ ప్రాంతం అంతా పవిత్రం అవుతుంది. ఎండలో వచ్చిన వాడికి చల్లని ఏసీలో కూర్చోబెడితే ఎలా ఉంటుంది, హాయిగా చల్లని గాలి వస్తుంటే అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది. అలాగే పెద్దలు పాదం పెట్టి వచ్చి ఒక్కసారి వాళ్ళ చల్లని చూపులు చూసి మనల్ని ఆశీర్వదించారనుకోండి, మనకి కొండంత బలం, కొండంత ధైర్యం. కనుక పెద్దలు వస్తున్నారు, అష్టాక్షరి జీయస్వామి వస్తున్నారు, అలాగే అహోబలి జీయస్వామి వేయించేస్తున్నారు, దేవనాథ్ జీయస్వామి వేయించేస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ భద్రాచలంలో ఉండేటటువంటి మనకి స్థానాచార్యులు స్థలసాయి స్వామివారు, అలాగే మురళీకృష్ణమాచార్య స్వామివారు, అలాగే పొడిచేటి రామచంద్రాచార్యులు గారు, అలాగే మనకి రఘుపొంగవ స్వామి యజ్ఞాచార్యులు, ఇలాగ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా వైభవంగా చేస్తున్నారు. ముఖ్యంగా 1,000,000 విష్ణు సహస్రనామ పారాయణం ఈ కార్యక్రమంలో ప్రతి మహిళ రావడం, చక్కగా కూర్చోవడం. మహిళ అంటే గుర్తొచ్చింది, ఈరోజు అందరికీ మహిళా దినోత్సవం, అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అసలు స్త్రీ లేకపోతే జగత్తే లేదంటారు, మనల్ని కన్న తల్లి అమ్మ. కనుక మనకు స్త్రీమూర్తిని మనం బాగా చూసుకోవాలి, కంటికి రెప్పలా చూసుకోవాలి. ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా, కుటుంబం హాయిగా ఉంటుంది. ఆడవాళ్ళు పొరపాటున నీరసం వచ్చి మూలపడ్డారా, మగవాడు ఏం చేయలేడు, ఎందుకు పనికిరాడు. కనుక మనల్ని కన్న తల్లి అమ్మ, మనకి మంచి సంస్కారం నేర్పింది అమ్మ. అటువంటి అమ్మని కంటికి రెప్పలా చూసుకోవాలి తప్ప వృద్ధాశ్రమాల్లో పడేసి ఏదో రకంగా చులకనగా చూసి అలా చూడొద్దు. ప్రతి ఒక్కరూ స్త్రీమూర్తిని చక్కగా మనం ప్రేమగా చూసుకుందాం. స్త్రీమూర్తిని అన్ని రంగాల్లోనూ కూడా ఇవాళ స్త్రీలు చక్కగా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ముందుగా అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అమ్మవారి ఆశీస్సులు. కాబట్టి ఇక్కడ మహిళలందరూ కలిసి
శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు. ఈ కార్యక్రమం అంతా కూడా ఎలా జరుగుతుంది స్వామి, ఎక్కడి నుంచి వస్తాయి మీకు డబ్బులు ఏమిటి అని అడుగుతారేమో. ప్రతి ఒక్కరూ ఇచ్చినటువంటి భక్తులు రూపాయి పైసా ఎవరిచ్చిందైనా అది ఆ ద్రవ్యాన్ని యజ్ఞయాగానికి ఉపయోగిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం జరిగేది భక్తుల యొక్క సహకారంతో అందరి క్షేమం కోసం చేస్తున్నటువంటి ఈ 23వ అష్టలక్ష్మి యాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనకి 22 మహాపూర్ణావతి అవుతుంది. 22 సాయంకాలం ఇక్కడ అమ్మవారికి లక్ష్మీనారాయణ కళ్యాణం అవుతుంది. అలాగే ఒకరోజు ఇక్కడ దీపోత్సవం అవుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా దీపాలతో కలకల్లాడుతూ ఉంటుంది. ఇలాగా 23వ తేదీ మనకి మహాకుంభ ప్రోక్షణ అని అంటారు. చక్కగా అది ఆ ప్రోక్షణ చేయడం వల్ల శారీరక రుగ్మతలు, మానసికమైన రుగ్మతలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఇలాగా సుమారు సుదీర్ఘంగా ఓ 10 రోజుల పాటు మనం చేసుకునేటటువంటి శ్రీ అష్టలక్ష్మి యాగానికి మీరేం చెయ్యొద్దు, మీరు రండి, ఒక్కసారి అమ్మవారిని దర్శించండి, తీర్థం ప్రసాదం పుచ్చుకోండి, వీలైతే 10 నిమిషాలు కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. పారాయణ చేయడం మాకు రాదంటారా, రండి దర్శనం చేసుకోండి. అందరికీ కూడా అనేక శుభాలు కలుగుతాయి. ప్రజలందరి క్షేమం కోసం చేస్తున్నటువంటి ఈ 23వ అష్టలక్ష్మి యాగానికి మరొక్కసారి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. మనందరికీ భద్రాచల రామయ్య కటాక్షం ఉంది. ముఖ్యంగా ఈ యాగం అంతా చిన్నజీయర్ స్వామివారి మంగళాశాసనాలతో జరుగుతుంది. 16-17 ఏళ్ల బట్టి యజ్ఞయాగాలు చేయిస్తున్నటువంటి మా వెనకాల ఉన్న ఒక గురువు గారు ఇరగవరపు రామానుజాచార్యులు గారి ఆశీస్సులతో జరుగుతుంది. ముఖ్యంగా మాకు జన్మను ప్రసాదించినటువంటి మా అమ్మగారు పీతాంబరం వెంకటరమణ గారు, వేణుగోపాలాచార్య గారి యొక్క చల్లని ఆశీస్సులతో జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా 23వ అష్టలక్ష్మి యాగానికి స్వాగతం, సుస్వాగతం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.